హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాసిని రాచపుడి. ఇదిగోండి నేను ఈరోజు ఉల్లి సమోసాలు తయారు చేసినాను. మనం బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, స్ట్రీట్ సైడ్లో ఉంటాయి కదా సమోసాలు, అవి సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలనో ఈ వీడియోలో చూద్దాం. చాలా బాగుంటాయండి. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూసేసేయండి ఎలా తయారు చేయాలనో. ఇదిగోండి నేను ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల పిండి తీసుకున్నాను. అంటే 1 కప్పు మైదా పిండి, 1 కప్పు వైట్ గోధుమ పిండి ఉంటుంది కదా, తెల్ల గోధుమ పిండి, అది తీసుకున్నాను. అదొక కప్పు, అదొక కప్పు మైదా గోధుమ పిండి. తర్వాత కొద్దిగా సాల్టు, అంటే ఆ పిండికి తగినంత సాల్టు. తర్వాత 1 టేబుల్ స్పూన్ వేడి నూనె వేసినాను. కాంచి వేడి నూనె ఈ పిండిలో వేసినాను 1 టేబుల్ స్పూను. ఫస్ట్ ఈ ఆయిల్ అంతా పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి. ఉప్పు, ఆయిల్, తర్వాత వాటర్ పోసుకొని ఈ పిండినంతా బాగా కలుపుకోవాలి. బాగా స్మూత్గా వచ్చేటట్టు నీళ్ళు చూసుకుంటూ పోసుకోవాలి. అంటే మళ్ళీ పిండి జోరుగా కాకుండా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఇలానే బాగా ఒత్తుకోవాలి పిండిని. అప్పుడు చాలా స్మూత్గా అయిపోతుంది పిండి. చూడండి ఇలా బాగా పిండినంతా ఒత్తేసుకొని దీన్ని ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు పిండిని అలానే మూత పెట్టేసి మగ్గనివ్వాలి. చూడండి ఈ లోపుగా మనము మైదా పిండి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఇలా జారుడుగా వచ్చేటట్టు కలుపుకోవాలి. అంటే ఇది మనము స్టఫింగ్ చేసిన తర్వాత పైన అతికించుకోవడానికండి ఈ మైదా పిండి. 1 టేబుల్ స్పూన్ వేసుకొని దాంట్లో నీళ్ళు వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టేసుకుందాము. జారుడుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల అటుకులు వేసుకోవాలండి. ఇది స్టఫింగ్కు సమోసాలోకి. ఇదిగోండి ఇలా ప్రెస్ చేస్తూ ఒత్తుకుంటే కనుక కొద్దిగా విరిగిపోతాయి. తర్వాత ఒక 2 ఆనియన్స్ను కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, తర్వాత ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు, తర్వాత గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా చేత్తో ఒత్తుకుంటూ బాగా కలుపుకోవాలి. అంటే మొత్తం అటుకులు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, గరం మసాలా ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి ఒక 20 నిమిషాల తర్వాత చూస్తే పిండి బాగా నాని చాలా స్మూత్గా అయిపోయింది. ఇప్పుడు మనం చపాతీ చేసే పలక మీద పెట్టుకొని కొద్దిగా బాగా ఒత్తుకొని మళ్ళీ ఒకసారి ఇలా మనకు ఎన్ని ఉంటలు అవుతాయో అన్ని చేసుకోవాలి. నాకైతే 2 కప్పుల పిండికి 4 అయినాయండి. 4 చపాతీలకు అయ్యే ఉంటలు అయినాయి. చూడండి ఇలా చపాతీ మాదిరి రౌండ్గా చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి చల్లుకొని ఈ ముద్దని పల్చగా రుద్దుకోవాలి. అంటే మనకు సమోసా కాబట్టి ఎంత పల్చగా వీలైతే ఎంత పల్చగా వస్తే అంత పల్చగా రుద్దుకోవాలి. చపాతీ మాదిరి పల్చగా రుద్దుకోవాలి. చపాతీ కంటే పల్చగా ఉండాలి. చూడండి ఇలా బాగా ఈ చపాతీ రుద్దే పలక పైన అంతా బాగా వచ్చేటట్టు రుద్దుకోవాలి. పల్చగా వచ్చేటట్టు చూడండి ఈ విధంగా పల్చగా వచ్చిన తర్వాత దీన్ని ఒక పేపర్ పైన వేసేసుకోవాలి. మిగతా ముద్దలు కూడా అన్నీ రుద్దేసుకుందాము. చూడండి ఇలా అన్నీ రుద్దేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెన్నం పెట్టుకొని పెన్నం హీట్ ఎక్కిన తర్వాత మరీ ఎక్కువగా హీట్ ఎక్కకూడదండి, లైట్గా దోరగా వేయించుకుందాము ఈ చపాతీలను. పెన్నం లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఇవి వేసుకొని లైట్గా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకోకూడదు, ఎందుకంటే ఒక లైట్గా పెన్నం పైన వేసుకొని అలా వేసి అలా తీసేసేయాలి అంతే. మొత్తం మిగతావన్నీ ఇలానే వేయించుకుందాము. చూడండి అన్నీ కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనము చపాతీ రుద్దే పలకపైకి ఇవన్నీ తీసుకొని అన్నీ ఒకదానిపైన ఒకటి సమంగా పెట్టుకోవాలి. చూడండి ఇలా అన్నీ ఒకదానిపైన ఒకటి సమంగా పెట్టుకున్న తర్వాత ఈ 4 రుద్దుకున్నాం కదా, 4ను సమంగా పెట్టేసుకొని ఈ చివర్లన్నీ కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉండే ఇవన్నీ కట్ చేసుకొని అన్ని 4 చపాతీలు అన్నీ సమంగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. చూడండి సైడ్లదంతా కట్ చేసుకొని
మొత్తం 4 సైడ్లు కట్ చేసుకోవాలి. చూడండి ఇలా అన్నీ కట్ చేసుకున్నాక చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో, నీట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు మనకు ఏ సైజు కావాలనో, మనకు ఉల్లి సమోసాలు కదా, చిన్న సమోసాలు, స్ట్రీట్ సైడ్ దొరికే సమోసాలు, వాటి కోసం ఇది ప్రిపరేషను. అందుకోసం అనేసి మనము చూడండి పల్చగా బాగా నీట్గా వచ్చినాయి. ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకుందాము. చూడండి ఈ సైజు అయితే సరిపోతుంది, ఇంతకంటే పెద్దగా అయితే మళ్ళీ బాగోదు. ఈ సైజు కట్ చేసుకోవాలి. చూడండి అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. చూడండి ఎంత పల్చగా ఎంత బాగా వచ్చినాయో చూసేసేయండి. చూడండి చాలా బాగా వచ్చినాయి కదా ఈ షీట్స్ అన్నీ. మనకు ఎన్ని షీట్స్ కావాలంటే అన్ని చేసుకోవచ్చు. మిగతావి కూడా పక్కన పెట్టేసినాను, కట్ చేసిన వేస్టేజ్ది. చూడండి ఇప్పుడైతే అన్నీ నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లకి. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఆ కట్ చేసుకున్న ఒక దాన్ని తీసుకొని ఒక పీస్ను దాన్ని ఇలా మర్చుకోవాలి. మధ్యలోకి మైదా పిండి మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మైదా పిండిని రుద్దుకోవాలి. రుద్దుకొని ఇలా అతికిచ్చేసేయాలి. అతికిచ్చేసి మళ్ళీ ఇటు సైడ్ కూడా వేసేసి కార్నర్లో మళ్ళీ కోన్ షేప్లో అతికించాలి. చూడండి ఇలా కోన్ షేప్లో రావాలన్నమాట. ఇలా అతికించేసి ఒకసారి బాగా ప్రెస్ చేయాలి, అతుక్కొని పోతుంది. ఇంకా చూడండి ఇలా కోన్ షేప్లో ఇలా నీట్గా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆనియన్స్ ఉంది కదా, ఇదంతా 1 టేబుల్ స్పూన్ కానీ 1.5 టేబుల్ స్పూన్ కానీ ఎంత పడితే అంత బాగా ప్రెస్ చేస్తూ ఒత్తుకొని పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇప్పుడు ఇలా చేత్తో కూడా ఒత్తేసుకొని తర్వాత మైదా రుద్దుకోవాలి. పైన మనం ఇది చుట్టేసేయాలి కదా, కోన్ షేప్లో రావాలి. చూడండి ఇలా ఎంత వీలైతే అంత చివరి వరకు అలా పెట్టేసుకొని సమోసా షేప్ వచ్చేటట్టు బాగా అతికించేసేయాలి. చూడండి ఇలా మైదాతో అతికిస్తే ఇంకా రాదనమాట, ఊడి రాదు. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో, నీట్గా వచ్చింది కదా, చాలా బాగా వచ్చింది. ఇలానే మిగతావన్నీ చేసేసుకుందాము. ఇంకొకటి కూడా చేస్తున్నా చూడండి. మళ్ళీ మధ్యలోకి పిండి రాసుకొని చివరకు రాసుకొని దాన్ని ఇలా కోన్ షేప్లో తయారు చేసుకుందాం. చాలా ఈజీ అండి, మనం బయటికి వెళ్ళి కొనకుండా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్గా, తర్వాత ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు అలా చేసి పెట్టచ్చు. చూడండి మనం బయట అయితే ఆయిల్ అది ఇది అనుకుంటాం కదా, ఇంట్లోనే ఇలా మనకు నచ్చినట్టుగా ఎన్ని కావాలంటే అన్ని చేసుకొని పెట్టుకోవచ్చు. చూడండి ఇంకొకటి కూడా తయారు చేస్తున్నా. ఇలా అంతా పెట్టుకొని ఇలా చుట్టేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది. లేదంటే వర్షం పడేటప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు ఇలా చేసుకొని పోతే బాగుంటుంది. చూడండి ఇలా అంతా చుట్టేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. చూడండి ఇవి రెండు తయారు చేసినాను. ఇంకా మిగతావన్నీ ఇలానే చేసి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇవి డీప్ ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ సమోసాలని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా మధ్య మధ్యలో తిప్పేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పూర్తిగా చేంజ్ అయిపోయింది కదా, బ్రౌన్ కలర్ వచ్చేసింది, గోల్డెన్ బ్రౌన్ కలరు. ఇప్పుడు తీసుకొని ఒక టిష్యూ పేపర్ పైన పెట్టేసుకోవాలి. ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని దానిపైన పెట్టేసుకోవాలి. ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్చేస్తుంది. మిగతావి కూడా అలానే వేయించుకుందాము. చూడండి అన్నీ ఇలానే వేయించేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చివర్లు, అవి కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేస్ట్ చేయకుండా ఇలా వేయించుకుంటే స్నాక్స్గా తినొచ్చు. తర్వాత ఇంకా దీంట్లోకి నంచుకోవడానికి పచ్చిమిర్చి కావాలి కాబట్టి పచ్చిమిర్చిని కూడా ఇలా వేయించుతున్నాను.
చూడండి, మనకు పచ్చిమిర్చి ఉంటేనే ఉల్లి సమోసాలు చాలా బాగుంటాయి తినడానికి. పచ్చిమిర్చిని కొరుక్కొని తింటుంటే అందుకోసమని పచ్చిమిర్చి నేను ఎక్కువగానే వేయించుకున్నాను. దానిపైన కొద్దిగా ఉప్పు చల్లుకొని ఆ ఉప్పు అంతా పచ్చిమిర్చికి కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇంకా అంతేనండి, వేడి వేడి సమోసా పచ్చిమిర్చి రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము. చూడండి, వేడివేడిగా టేస్టీగా ఉండే ఉల్లి సమోసా రెడీ అయిపోయింది. మనం ఎక్కడికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.